అందరికీ నేనైతే దొండకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నా. దొండకాయ పెసరపప్పు మెంతి కూర కర్రీ చేస్తున్నా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు వేసుకోవాలి. స్పూను మినపప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసేసుకోవాలి. ఇట్లా నూనెలో మంచిగా ఫ్రైగా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. మూత తీసి చూద్దాము. కొంచెం ఉడుకుతుంది. ఇట్లా కలిపేసుకొని ఒక అర్ధగంట ముందు నేను పెసరపప్పు నానబెట్టుకున్నా. ఈ పప్పు దీంట్లో వేసేసుకున్నా. తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. మూత తీసి చూద్దాము. మంచిగా ఉడుకుతుంది. అయితే ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలు వేసేసుకుని మంచిగా కలుపుకొని టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకొని కారం వేసుకోవాలి. మూత తీసి చూద్దాము. టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కారం వేసుకున్నాం. 1 స్పూన్ కారం వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసినాం కదా, చూసుకొని వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి కారం వేసేసుకోవాలి. ఒక 1/2 స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకొని కొంచెం ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకుందాము. కొంచెం ఉడకడానికి 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. చూద్దామండి. అయిపోయింది కర్రీ. ఇదైతే చపాతీ, పుల్కా, రైస్లో బాగుంటుంది, కానీ ఇట్లా చపాతీ, జొన్న రొట్టె వాటికైతే సూపర్ కాంబినేషన్ అండి. ఇది నైట్ డిన్నర్కి చపాతీలో తింటారు కదా. ఇట్లా పెసరపప్పు మెత్తగా ఉడకనివ్వదు. ఇట్లా పప్పులుగా ఇట్లా బాగుంటుంది. మెత్తగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.